అయినా హాలు ఏ సినిమా ఆడితే ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి. చూసిన జనం అంతా మేము పిచ్చోడు అనుకుంటున్నారు. పిచ్చి జనం. పతాక సన్నివేశం ఆరంభమైనది. లక్ష్మి తిలకించుము. కృష్ణ ముకుంద మురారి. పులి పులి అన్నారు కానీ పెద్ద పిల్లి అది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ అవతారం ఏంటండి బాబు? కృష్ణ అవతారం. అయినా కృష్ణుడికి మీసాలేటండి చండాలంగా. వెరైటీగా ఉంటుందని ఉంచేశారు. మీరు మనిషే వెరైటీలండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు గాని ఈ కృష్ణుడి గెటప్ లో నేను ఎలా ఉన్నాను? నీ కృష్ణుడిలా ఉన్నా. ఏపీలో కూటమి సర్కార్ మరో సూపర్ 6 స్కీమ్ ను అమలు చేయబోతోంది. లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. ఇవాటి నుండి ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణానికి రైట్ అనబోతోంది. స్త్రీ శక్తి పేరుతో అమలయ్యే ఈ పథకాన్ని విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. చంద్రబాబు జై చంద్రబాబు అని చంద్రబాబు జై చంద్రబాబు అని ఎవడండి బాబు? ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం నాకు తెలిసి 1970కి ముందో 1960కి ముందో ఉంది. అలాంటి తర్వాత ఏమైంది? అలాంటిది ఈ అన్నదమ్ములు ఇద్దరు చెప్పుకునే సహోదరులు అని చెప్పుకునే వాళ్ళిద్దరు పోటీలు బట్టి టికెట్లు తీసుకుంటారు. తాగినాక కక్కండి తప్పు లేదన్నాడు, కానీ కక్కినాక మళ్ళా తాగితే సిగ్గు లేదన్నాడు. దానికి అందరూ భజన. ఎవరిద్దరు తీసుకున్నారు? ప్రతీకారానికి పర్యాయ పదం అంటుండ్రా. వల్ల కాకపోతే ఇంకొన్ని తగిలించన్నా తగలటించేతం సమస్య లేదు. పవన్ కళ్యాణ్ నిన్న లోకేష్ బస్సులో టికెట్ తీసుకున్నా. అందులో తప్పే ఉంది. వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళు ఫస్ట్ సీట్ ఇస్తారు కదా. కండక్టర్ గారి పక్క సీటు దాని మీద రాసి ఉంటారు. ఏంటి బాబు అన్న ఇంకోసారి మరి ఇప్పుడు రాస్తున్నారో లేదో కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అని ఎంపీ అని రాస్తారు. ఎవరైనా ఎక్కొచ్చు. రికార్డు ఉందా మరి? ఎందుకురా నీకు? వాళ్ళకి మరి అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చులే పాపం. మన ఇప్పుడు నువ్వేమన్నా? ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదు. ఎక్కడో కొడుతుంది సీనా. చూడడానికి సరదాగా ఉన్న చాలా బాధ్యతాయుతమైనటువంటి పని. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. మనం ఒక అధికారంలో ఉన్నాం కాబట్టి అంత మన ఇష్టం అన్నటువంటి కుట్లో కాకుండా మనం ఆ పవర్ లో ఉన్నప్పుడు దానికి తగిన రెస్పాన్సిబిలిటీ పాటించాలి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. పవన్ కళ్యాణ్ లోకేష్ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకం పెట్టారు. దాని ఇనాగ్రేషన్ కి బస్సు ఎక్కారు. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. మహిళలకైతే ఫ్రీ గాని మగవాళ్ళకి కాదు కదా అన్నా. నువ్వు అట్లా అనొద్దన్నా. బస్సు ఎక్కినప్పుడు ఎవరైనా సరే టికెట్ తీసుకోవాలి. అక్కడున్న బస్ కండక్టర్ కైనా తెలుస్తుంది కదా. ఊరకనే కండక్టర్ చూడలేదన్నో లేకపోతే అట్లాగా వదిలేయకూడదు అనేటటువంటి బాధ్యతని నేర్పేటటువంటి ప్రయత్నం. పవన్ కళ్యాణ్ తన జేబుల్లో నుంచి డబ్బులు తీసి కండక్టర్ తో 3 టికెట్లు ఇవ్వమన్నారు. ఏంటి బాబు అన్న? ఎవరు 3? తనకి, లోకేష్ కి, చంద్రబాబుకి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. లోకేష్ వెంటనే చాలా బాధ్యతగా, అంటే తమ్ముళ్ళు అంటాడు కదా, అన్న నేను ఇస్తానన్న పవన్ అన్న డబ్బులు, నువ్వొద్దు అని చెప్పి అంటాం. దేవుడు మొహం చూడాలి, ఇలాంటి చెడిపోయిన వాళ్ళ మొహం రాత్రులు చూడాలి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. జగన్ తమ్ముడు, దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రుక మొక్క తీసినోడు లేడు. సరిపోయారు ఇద్దరును. అంటే ఒక కుటుంబ బంధాలలో ఉండేటటువంటి తీయనిదనం, ఆ ప్రేమ, ఆప్యాయత, అభిమానం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత, సంస్కారము ఏవి లేవు అన్నది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కుటుంబ పెద్దగా బాధ్యతలు, పెద్దన్న బాధ్యత, ఇటు తమ్ముడి అభిమానం, ఆప్యాయత.
అన్నీ కూడా ఆ ఒక్క ఇన్సిడెంట్ లో కనిపించినాయి. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదా. చాలా హృదయంగా అనిపించింది విషయం. నిన్నటి దాకా ఏమన్నారు, పరదాలు వేసుకొని తిరిగారు అన్నారు. ఎలా తెలుసు? ఏమో నాకు అన్నలు తెలిసిపోతే అంతే. సరే, ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి వెళ్తుంటే కనీసం రోడ్డు మీద 10 మంది కనపడరండి. నీకు స్పాట్ నేను ఎడతాగా, రక్తం దాకా ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అంటే మీడియా బలంతో వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనేది వాళ్ళ లక్ష్యం. అది కూడా పద్ధతిగా చేస్తే తప్పేం కాదు, కానీ ఇదేందో ₹1 ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఇలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. నాకు సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.